కందకు లేని దొరద కత్తిపెట్టికి ఎందుకు అని చెప్పేదానికి నువ్వు చూపించడానికి ఏమైనా సంబంధం ఉందా? ఈ డైలాగ్ ఎందుకన్నానో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. నేను నైట్ సినిమాకి వెళ్ళాం, చిరంజీవి గారి సినిమా. అసలు ఎంత మంది ఫాలోయింగ్ అంటే మామూలుగా లేదు. మా ఊర్లో చిరంజీవి ఫ్యాన్స్ చాలా అంటే చాలా మందే ఉన్నారు. ఒకవైపు సినిమా చూస్తున్నారా, ఇంకో వైపు అయితే ఫోన్ లో రికార్డ్ చేసేసుకుంటున్నారు. చిరంజీవి గారి ఫ్యామిలీ అంటే మామూలుగా ఉండదు. మరి పండక్కి కూతురు ఇంటికి వచ్చిందని జంతుకులు సున్నట్లు చేయించింది మా అమ్మ. మా అమ్మ ఏం వేసి చేసిందో కానీ భలే క్రిస్పీగా వచ్చాయి అబ్బా జంతుకులు మాత్రం. రాలేదా? సున్నంట్లో తినలేదు కదా ఇంకా. నేను తినాలి కదా, ముక్క తింటాను. తినేది చూడు, సూపర్గా ఉన్నాయి. ఎలా ఉన్నాయో చెప్పాలా? చెప్పాలి, ఎలా ఉన్నాయి, ఎట్టున్నాయో. సున్నంట్లో బాగుంది. బాగుందా? వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా చేసావు. చెయ్యక ఏమైనా చేస్తుంది కానీ మా అమ్మకు కొంచెం కంగారు ఎక్కువ. మా అమ్మ మాటలు విన్నారు కదా, అసలు వీడియోస్ మా అమ్మ నాకు ఎంత ఎంకరేజ్ చేస్తుందో. ఇంకేం కావాలండి, హస్బెండ్ ఎంకరేజ్మెంట్, మమ్మీ ఎంకరేజ్మెంట్ ఉంటే సరిపోద్ది కదా. యాక్చువల్లీ ఈ సున్నుండలు చేసింది ఇవాళే, కాకపోతే నైట్ సినిమాకి వెళ్ళి రావడం లేట్ అయిపోయిందని చెప్పి నేను ఫుల్ పడుకున్నాను అనమాట. ఈలోపు 2-3 అడిగి ఎవరు రాకపోయేసరికి మా అమ్మ మోదన కలిపి సున్నుండలు అయితే చేస్తారు. అంత కంగారు ఎందుకు, లేచిన తర్వాత చేస్తుంటే వీడియో తీసుకుంటూ కొంచెం బిల్డప్ ఇచ్చుకునేదాన్ని కదా. వేసాక ఫుల్గా తిట్లయితే తిట్టింది, ఎందుకంటే వీడియో తీసుకుందు కదా ఎందుకు పడుకున్నావు అని చెప్పి. నాకైతే పెద్ద హ్యాపీ అనిపించింది, పడుకున్నాను కానీ మా అమ్మ ఎంకరేజ్మెంట్ ఏంటో నాకు అర్థమైంది కాబట్టి. లాభమో నష్టమో మనం ఏమైనా పని చేసినప్పుడు ఫ్యామిలీ ఎంకరేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విషయంలో మాత్రం నేను లక్కీ అనే చెప్పుకోవాలి. మా హస్బెండ్ సపోర్ట్, అమ్మ సపోర్ట్ ఉన్నందుకు. ఇంకా మిగతా వాళ్ళు అంటారా, ఎవరు అలా అనుకున్నా నాకు అనవసరం. ఊరికే కుక్కల్ని పట్టించుకోకూడదు మరి, ఏమంటారు? నిజమేనా? వీడియో ఎంతవరకు చూసారు కదా, లైక్ అండ్ సబ్స్క్రైబ్.